నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో మిర్చి బండిలో చేసే మరమరాల మిర్చి చాట్ని ఇంట్లోనే సింపుల్గా అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నేను చెప్పిన చిట్కాలని ఫాలో అయ్యారంటే అదే టేస్ట్ ఖచ్చితంగా వస్తుందండి. మనకి బండి దగ్గర ఎలా సర్వ్ చేస్తారో అలాగే పేపర్ ఫోల్డ్ చేసుకుని పిల్లలకి ఇలా సర్వ్ చేసి ఇచ్చారంటే నిజంగా బయట చాట్ బండి నుంచి తీసుకొచ్చినట్టే ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని వంట సోడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ శనగపిండి ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చిమిర్చికున్న తొడుము తీసేసుకుని మధ్యలో కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పచ్చిమిర్చిని శనగపిండిలో డిప్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం పచ్చిమిర్చి అంతా పిండిని అప్లై చేసేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకుని శనగపిండి బజ్జీలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బజ్జీలను కూడా వేసుకుని చేసుకుంటే మరమరాల చాట్ చాలా టేస్టీగా వస్తుందండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీని ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత శనగపిండి బజ్జీలను ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇలా బజ్జీలు డైరెక్ట్గా వేయడం వల్ల కారం వస్తాయేమో అని అనుకోవచ్చు మీరు. దానికి ఏం చేయాలో కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, మనకి రెడీమేడ్ కార్న్ఫ్లెక్స్ దొరుకుతాయి కదండి, అవి కూడా 1 కప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు కూడా వేసేసుకొని నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత మరమరాల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా చేతితోటి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి బజ్జీలని కట్ చేసి వేసుకున్నాం కదా, వాటిలో ఉన్న పచ్చిమిర్చి ఇలా బయటకు వచ్చేస్తాయి మనం కలుపుకోవడం వల్ల. ఈ పచ్చిమిర్చిని తీసేసుకోవాలి. అవి అలాగే ఉంచేసారంటే స్పైసీనెస్ ఎక్కువ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చికున్న స్పైసీనెస్ అంతా కూడా మన చాట్కి అప్లై అయిపోవడం వల్ల చాట్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చాట్ చేసుకున్నప్పుడు ఈసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం చేత్తో ఇలా ముద్ద చేసినప్పుడు ముద్ద అవుతుంది అంటే కనుక మనకి పర్ఫెక్ట్ చాట్ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా మిర్చి బండిలో చేసే మరమరాల మిర్చి చాట్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఈ చాట్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ చాట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.